నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. మీ ఆనందమే మా సంతోషం. సంక్షేమం పేదల హక్కు. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ అజెండా. ఆ దిశగా ఎలాంటి రాజకీయ వివక్షత లేకుండా చూపకుండా నిరుపేదల తలుపు తట్టి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. కోటనందూరు మండలం కాకరాపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. అభివృద్ధి ప్రధాని యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. తొలుత స్థానిక నాయకులతో కలిసి యనమల దివ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. మహిళలను ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యుత్, మంచినీటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజాబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ దంతులూరి శ్రీనివాసరాజు, లోవా మాజీ చైర్మన్ గుర్లి అచ్చెన్నాయుడు, మాతిరెడ్డి బాబులు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జునుడు, వాసం నాగేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ జానీ, అంకారెడ్డి బుల్లిబాబు, రుత్తల సత్యసీతయ్య, బైలపూడి శ్రీరామ్మూర్తి, చిట్టుమూరి శివ, గాదిరాము తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రోజున పెన్షన్ పండుగ అనేది మనం జరుపుకుంటున్నాము. ఈ పెన్షన్ అనేది మన ప్రజల హక్కు. ఈ టీడీపీ ప్రభుత్వం అనేది, టీడీపీ పార్టీ అనేది ప్రజలకి కల్పించిన ఒక ప్రజల హక్కు ఇది. అలాగే మా టీడీపీ పార్టీ తరఫున పేద ప్రజలకి ఇచ్చిన భరోసా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది. ప్రతి ఫస్ట్ రాగానే జనాల్లో ఒక భయం ఉంటుంది. అమ్మో 1వ తారీఖు వచ్చేస్తుంది, ఎలాగా ఖర్చు డబ్బులు చేతి నిండా డబ్బులు లేవు, ఎలాగిస్తాము మనము అద్దెలు గాని కరెంటు బిల్లు గాని అని. ఈ బాధ అనేది మీకు కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఫస్ట్ తిరగగానే ఇంటికి వచ్చి మరీ చేత పెడుతుంది మన ఇవాళ రోజున ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం. దీనికి మనం ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం కోటనందూరు మండలం వచ్చేసరికి 3.5 కోట్లు ప్రతి నెల ఈ పెన్షన్ల రూపాన మనం ప్రజలకు అందజేస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు వెంటనే పెంచాం. గత ప్రభుత్వం ఏదో పెంచుతామని చెప్పేసి 250, 240 అలాగా 5 ఏళ్ల పాటు పెంచారు. లాస్ట్ అయితే ఎగ్గొట్టేశారు వాళ్ళు. కానీ మేము మొదటి రోజు రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు మనం పెంచి ఇవాళ 4000 పెన్షన్ ఇస్తున్నాము. అలాగే మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6000 ఇస్తున్నాము. పూర్తిగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 పెన్షన్ ఇస్తున్నాము. ఇది నిజంగా మనం అటు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అటు మోదీ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలా. పేద ప్రజల హక్కే ఈ పెన్షన్. తప్పకుండా మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో గాని, రానున్న ఎన్నికల్లో గాని టీడీపీకి మద్దతుగా మీరందరూ నిలబడాలని. కాకరాపల్లి గ్రామం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవాళ నేను వచ్చి ఇవాళ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ఇబ్బందులు చెప్పారు, బీసీ కాలనీలో కరెంటు సరిగ్గా లేదు అని నాకు రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాను. అలాగే ఇప్పుడు ఒక అమ్మ కూడా ఇప్పుడే గొడవ పెట్టింది నీళ్లు కోసము. అదేంటో మేము పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాం ఆ గొడవ కూడా. ఇప్పుడు కాస్త నవ్వచ్చు తల్లి, కాస్త నవ్వచ్చు. అందరూ మాకు అండగా నిలబడండి. ఇలాగే ఎప్పుడు ఇలాగ మంచి హృదయంతో మమ్మల్ని దీవించండి. మీ ఆనందమే మాకు కావాలి. జై హింద్, జై తెలుగుదేశం.